నమస్తే. నేను సిరి. టీటీడీ ఎమర్జెన్సీ మీటింగ్ అయితే పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అక్కడ ఇలాంటివి పరిణామాలు చోటు చేసుకునేవి మనం చూసాము. సో, అలాంటివి మళ్ళీ రావద్దు అని చెప్పేసి రేపు ఫిబ్రవరిలో ఏదైతే రథసప్తమి వేడుకలైతే చేయబోతున్నారో, సో, అక్కడ చాలామంది భక్తులు రాబోతున్నారు. సో, దానికోసం ఈ మీటింగ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో, ఇందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏదైతే టీటీడీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఏదైతే ఉందో, అది గతంలో జరిగిన ఒక ఘటన ఏదైతే ఉందో అక్కడ కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం వల్ల అలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకూడదని చెప్పేసి మీటింగ్ పెడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో, అసలు ఏంటి సార్ అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అసలు? అంటే ఇప్పుడు రేపు 31వ తారీఖు నాడు సభ్యులందరూ రమ్మని ఆహ్వానాలు అందినాయి. అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈఓ గారు, జేఈఓ గారు అందరి సమక్షంలో గతంలో మొన్న తిరుపతిలో జరిగిన సంఘటనలు మళ్ళీ అలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రథసప్తమి సంబంధించినంత వరకు శ్రీవారి ఉత్సవాల్లో చాలా ముఖ్యమైనది. లక్షలాది మంది జనాభా వస్తూ ఉంటారు అక్కడ భక్తులు. కాబట్టి గతంలో ఎప్పుడు కూడా ఏ ఇబ్బందులు లేకుండానే జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే కొంతమంది కావాలని చేస్తున్నారనే భయం ఒకటి ఉంది. కాబట్టి దానికి సంబంధించినంత వరకు తగు జాగ్రత్తలు తీసుకునే విధంలో ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడెవరో నియమించుకోవాలి, ఇందుట్లో సభ్యులు కూడా వాళ్ళు ఎక్కడ ఉండి ఏమేమి పర్యవేక్షణ చేయాలని చెప్పని అందరూ ఈ బాధ్యతలు పంచుకోవడానికి 31వ తారీఖున సమావేశం కాబోతున్నారు. 4వ తారీఖు ఉదయం 5:30కి ఈ ప్రారంభం అవుతుంది. కాబట్టి గతంలో అంటే మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన ఒక హెచ్చరికలాగా ఉంది. కాబట్టి వాళ్ళకి మళ్ళీ అలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే నిర్ణయంతో మాత్రమే వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు. అంటే ఎప్పుడు కూడా పైన తిరుమలలో ఈ లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కూడా రోజుకి 70,000 మంది 60,000 మంది తక్కువ లేకుండా వస్తూ ఉంటారు. కానీ ఇబ్బందులు లేకుండానే జరిగిపోతానే ఉన్నాయి కదా. కావాలని చేసింది అనేది ఒక అభియోగం ఉంది. కాబట్టి రేపు పొద్దున ఇక్కడ జరిగేది ఏదైనా సరే అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు ముందుగా ఎలా తీసుకోవాలి, భక్తులకు ఏ విధమైన సూచనలు ఇవ్వాలి. బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు కాబట్టి, సహజంగానే కొన్ని దర్శనాలను రద్దు చేశారు కాబట్టి మిగిలినవన్నీ కూడా ఎలా చూసుకొని ఎలా చేసుకోవాలనే దాని మీద భక్తులకి సూచనలతో పాటు ఎవరు ఏ బాధ్యతలు పంచుకోవాలనే దాని గురించి కూడా మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు గతంలో ఏదైతే జరిగిందో దాన్ని పాయింట్ ఇప్పుడు మళ్ళీ కూడా ఒక ఛాన్స్ లాగా చూస్తున్నారు. ఏదో ఒకటి దొరికితే దాని మీద మళ్ళీ మాట్లాడడానికి చూస్తున్నారు అని తెలిసింది. సో, అట్లా కీలకమైన నిర్ణయాలు ఇంకేమైనా తీసుకునే అవకాశం ఉందా సార్? ఎందుకంటే ప్రాణాలు కోల్పోయారు గతంలో భక్తులు. సో, మళ్ళీ అలాంటివి జరగొద్దు అంటే ఎలాంటివి? అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ది కూడా దర్శనం క్యాన్సిల్ చేశారని కూడా తెలుస్తుంది. సో, మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మరి భక్తులకు ఇబ్బంది అవ్వదు అంటారా? అంటే అదే ఇప్పుడు జనాలు ఎక్కువ మంది వచ్చేసి ఈ చిన్నపిల్లలు, అలాగే మీరు అన్నట్టు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు సంబంధించింది కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇలాంటి అన్నిటి కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అంటే ఇంత విపరీతంగా భక్తులు వచ్చే సమయంలో తొక్కిసలాట జరగకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది భక్తి పేరు మీద ఈ చంటి పిల్లల్ని లేకపోతే ఈ వికలాంగులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళని అవకాశం కలగజేస్తే లేనిపోయిన తొక్కిసలాట జరిగిద్దే అనే భయం కొద్దీ ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నారు. కాబట్టి అది తప్పేం కాదు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ముందుగా దాని ప్రణాళికాబద్ధంగా ఉన్నప్పుడు జరిగే పరిస్థితులు వేరు. ఇప్పుడు ఇవన్నీ కూడా రద్దు చేయడానికి మంచి పరిణామంగానే మనం భావించాలి. అదే రోజు వెళ్ళాలి పసిపిల్లలను తీసుకొని, లేకపోతే అంగవైకల్యం ఉండేవాళ్ళు కూడా అప్పుడే సందర్శించుకోవాలనుకోవడం కూడా మంచి పద్ధతి అయితే కాదు కదా. ఇంత లక్షలాది మంది వచ్చే సందర్భంగా అంటే గతంలో మరి అంత నార్మల్ ఉండేది. ఈ రోజులలో కూడా దర్శనం ఉండేది. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే భక్తులు ఏమైనా రివర్స్ అయ్యే అవకాశాలు ఏమైనా? అట్లా ఏమి ఉండదు. అందరికీ అదే చెప్తున్నారు. జరిగిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు కావాలని చేస్తున్నారనే అనుమానం ఉంది కాబట్టి అందుట్లో ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు చేయాలనుకుంటారో తెలియదు కదా. కాబట్టి ముందుగానే ఇవన్నీ ప్రశాంతంగా ఉండాలి అంటే అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా తొక్కిసలాట జరిగిందనుకోండి వాళ్ళకి ఇబ్బంది, చంటి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బంది, ఆ తల్లులకు కావచ్చు, అలాగే వయోవృద్ధులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బందే కదా. అలాగే అంగవైకల్యం ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇబ్బందే కదా ఇలాంటివి జరిగితే. అలాంటి జరిగిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగిందని అనుకునే దానికంటే కూడా ముందుగానే వాళ్ళని మీరు రావద్దు తర్వాత దర్శనాలకు రండి చెప్పడం తప్పైతే లేదు కదా. అంటే ఇప్పుడు మరి రథసప్తమికి బుక్ చేసుకొని దర్శనం కోసం బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు సార్? మరి వాళ్ళ అంటే ముందుగా ఏదైనా బుక్ చేసుకుని ఉంటే వాళ్ళకి అవకాశాలు కలగజేస్తారేమో. అంటే బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు,
లేకపోతే ఇట్లా ప్రత్యేక దర్శనాలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు తీసుకుని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా అవునవును వాళ్ళకి, సార్. అలాంటి వాటిని రద్దు చేశారు. సో మొత్తానికి అయితే కీలక నిర్ణయాలు అయితే టీటీడీ చైర్మన్ గారే కావచ్చు, ఆ సభ్యులే కావచ్చు తీసుకున్నారని అనుకోవచ్చా సార్ మరి? నిస్సందేహంగా భక్తుల గురించే కదా ఇది. ఇప్పుడు ప్రచారం బాగా జరుగుతూ ఉంది, తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉన్నారు, లక్షలాది మందిగా వస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ లేవు. భక్తి కోణంలోనే వచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడూ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళు మీద పడరు, తొక్కిసలాట జరగదు, వాళ్ళకి తెలుసు. వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు ఇందులో చాలామంది ఉంటారు. ఆ విశిష్టమైన రోజుల్లో ఆ దేవదేవుని దర్శించుకోవాలనే కోరికతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలుసు ఎంత జాగ్రత్తగా వెళ్ళి ఎంత జాగ్రత్తగా రావాలో. కావాలని చేసే వాళ్ళకి వాళ్ళు బలి కాకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే కొంతమంది కావాలని అక్కడికి వచ్చి అల్లలు సృష్టించడానికి ట్రై మొన్న కూడా జరిగింది అంతే, అందుట్లో అనుమానమే లేదు. నేను విచారణ అవన్నీ బయటకు వస్తాయి. నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను. భక్తులైతే అంత హడావుడి అంత ఆర్భాటం చేయరు. నిస్సందేహంగా కావాలని కెమెరాస్ ఉంటాయి, దొరుకుతాయి, నిదానంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఖచ్చితంగా వేరే వాళ్ళే ఇది ప్లాన్డ్గా చేస్తున్నారు. సో ఇలాంటిది రథసప్తమి అప్పుడు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మొత్తం ఏమేమైతే ఉన్నాయో దర్శనాలు అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నారని అంటున్నారు. నిస్సందేహంగా. సో ఇది పెద్ద ఇదే కదా సార్. ఒకవేళ భక్తులు దీనికోసం మీరు అన్నది విన్న తర్వాత వాళ్ళు ఏమైనా రివర్స్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా సార్ మరి? అలా ఏమి అనుకోరు, ఎందుకంటే జాగ్రత్తలు అంటే ఇప్పుడు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం తప్పైతే కాదు ఇంతమంది జనాభా వచ్చేటప్పుడు. ఎందుకంటే వాళ్ళని కూడా గంటలు వేచి ఉంటే ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటారు కదా, వచ్చేది లక్షల్లో వస్తూ ఉంటారు. మరి వాళ్ళని ఆభరణ ఎక్కువసేపు కూర్చోబెట్టారు అనుకోండి ఇబ్బందే కదా. కొంతమంది ముఖ్యమైన వాళ్ళకి కొంతమందికి ఏదైనా అవకాశం ఇస్తారు తప్ప మిగిలిన వాళ్ళ బ్రేక్ దర్శనాలు కావచ్చు, సిఫార్సు లెటర్లు కావచ్చు, వీటన్నింటిని పక్కన పెట్టడంలో తప్పైతే ఏం లేదు. మొన్న చూసిన దాంతోనే చాలా మంది కొంత టీటీడీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇట్లాంటివి దర్శనాలు క్యాన్సిల్ అంటే ఇంకొంత ఆగ్రహం అయితే రాదంటారా? రాదు, ఎందుకు వస్తుంది? ముందు జాగ్రత్త అప్పుడప్పుడు చెప్పట్లేదు కదా, వాళ్ళు ముందుగానే చెబుతున్నారు కదా. సో దీంతోనే టీటీడీలో అంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో, అందులో సందేహం ఏం లేదు. మార్పు జరగాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటే జరగవు. కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవాలి, దాన్ని అమలు చేయాలి. అమలు చేసినప్పుడే అందరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు కొనసాగించి ఇబ్బందులు పడేదానికంటే కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.